తెలుగులా బ్లాక్ బస్టర్ నిర్మాత అయిన బండ్ల గణేష్ ఈయన చాలా కాలంగా సైన్మాలకి దూరంగా ఉన్నా కానీ మరోపక్క ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ఎప్పుడు సంచలనమే. అది రాజకీయంగా గాను సైన్మాల పరంగా గాను ఆయన మాట్లాడితే చాలు అది ఒక సంచలనం సృష్టించాల్సిందే. మరోపక్క ఇటీవలనే ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలా ఆయనకు ఓ ప్రశ్న ఎదురైందంట. గదేందనంటే మన మెగాస్టార్ చిరంజీవికి భారతరత్న అవార్డు, మన బాలయ్య బాబుకి పద్మవిభూషణ్ అవార్డు వస్తుందని చాలా కాలంగా పరిశ్రమల చర్చలు జరుగుతున్నాయి. మళ్ళీ దీనికి నువ్వేమంటావు అని అడిగితే బండ్ల గణేష్ ఈ విధంగా సమాధానం ఇచ్చిండంట. వాళ్ళు అర్హులు, పౌర పురస్కారాలు వాళ్ళకు వస్తుంది అని నమ్మకం ఉన్నది. ఇక మన చిన్నతరంలోనే సచిన్ టెండూల్కర్ అంత తోడికే భారతరత్న అవార్డు అందుకున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి 200% అర్హుడు, ఆయనకు వస్తుంది ఖచ్చితంగా అని ఇట్లా అన్నాడంట. ఇక ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయంట. అంతేకాదు ఇక నడుమున ఉంటే మన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ తరం తర్వాత చిరంజీవియే ఇప్పుడు ఈ భారతరత్న రేసులా చాలా కాలం ఈయన పేరు వినబడుతున్నదా. ఇప్పటికైనా జాతీయ స్థాయిలో ఎన్నో పౌర పురస్కారాలు గిట్లా అందుకున్నాడు. ఇక గా లెక్క చూసుకుంటే గినక పద్మవిభూషణ్ గిట్లా ఇటీవలనే ఈయన మణిహారంలకు చేరింది. అయితే భారతరత్న తర్వాత 2వ స్థానంలో పౌర పురస్కారం పేరు ఏదైనా ఉన్నది అని అంటే గది పద్మవిభూషణ్. అంతేకాదు 2006లోనే ఈయన పద్మభూషణ్ గిట్లా అందుకున్నాడంట. మళ్ళీ ఇటీవలనే మనం చూస్తే గినక గిన్నిస్ వరల్డ్ రికార్డుల గిట్లా మెగాస్టార్ సోటు సంపాదించిండు. అంతేనా, ఇంకోటి కూడా ఉన్నది. ఇక ఏఎన్ఆర్ జాతీయ పౌర పురస్కారం గిట్లా ఈయన సొంతం చేసుకున్నాడు. ఇంకా మరెన్నో అవార్డులు, రివార్డులు ఈయన సొంతం అని చెప్పుకోవచ్చు. అయితే గిట్లా చూసుకుంటే మెగాస్టార్ అన్ని రకాలుగా ఈ భారత రత్నకు అర్హుడు అనే మాట చాలా కాలంగా వినబడుతున్నది. ఇక మరోపక్క ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మన పద్మవిభూషణ్ అవార్డుకు గాను నందమూరి బాలకృష్ణ పేరును ఎంపిక చేస్తున్నట్లుగా ఇప్పటికే కేంద్రానికి పంపినట్లుగా వార్తలు అయితే వినబడుతున్నాయి. ఇక చూసారు కదా, ఈయనకో అవార్డు, ఆయనకో అవార్డు, వీళ్ళిద్దరు మంచిగానే అర్హులు. కానీ ఇంకొక పేరు గిట్లా వినబడుతున్నది. అది ఎవరో కాదు, సీనియర్ నటుడు మురళీమోహన్ పేరు గిట్లా దీనికి సిఫార్సు చేసినట్లుగా వినబడుతున్నది. ఇక ఇంతకు మురళీమోహన్ ఈ అవార్డుకు ఎంతవరకు అర్హుడు అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే 1 గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.